నాన్నను పరిచయం చేసిన, నానమ్మను పరిచయం చేసిన, తాతయ్యను పరిచయం చేసిన, మావయ్యను ఉండి పరిచయం చేసిన అమ్మే. సో తల్లి పాత్ర చాలా ఉంటుంది బిడ్డల పెంపకంలో. నీ పిల్లలు దుష్టులు అయ్యారు అంటే కొంతైనా సరే నీ ఎఫెక్ట్ ఉంది వాళ్ళ మీద. లేదండి నేను 100% మంచిదాన్ని వాళ్ళు అటు ఎందుకు అయ్యారు అంటే అసంభవం. హేరోదియా చూడు, కూతురికి ఏమి నేర్పిందో, డాడీ ముందు డ్యాన్స్ వేయమ్మా అని సలహా ఇచ్చింది. దీని పిచ్చి డ్యాన్స్ చూసి వాడు ఏం కావాలో కోరుకోనాడు ఆ దరిద్రుడు. మమ్మీ ఏం కోరుకోవాలో చెప్పవే అని పోయింది అమ్మ దగ్గరికి. ఏం సలహా చెప్పిందో తెలుసా? బాప్తిస్మం ఇచ్చు యోహాను తలగొట్టించి పళ్ళెంలో పెట్టి ఇవ్వమని అడుగమ్మా అంది. అంటే దీని దుర్మార్గానికి, దీనిలో ఉన్న దయ్యాన్ని, దాని ప్రకోపాన్ని శాంతింపజేయడానికి ఆడపిల్లని, పసిబిడ్డని బలి చేసింది. శాపం ఎవరి మీదకి వచ్చింది ఇప్పుడు? ఆయన సామాన్యుడా? ఈ చిన్నది ఎవరిని తల అడిగిందో అతడు సామాన్యుడా? యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చినటువంటి వ్యక్తి ప్రవక్త కంటే గొప్పవాడు అని యేసయ్యే చెప్పాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడని సాక్షాత్తు యేసు ప్రభువే చెప్పాడు. అలాంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను తలను కొట్టి తీసుకొచ్చి నాకు ఇవ్వమని ఆ చిన్నది కోరిందంటే ఎంత శాపం ఆ చిన్నదానికి. అంత శాపానికి ఆ చిన్నదాన్ని బలి చేసింది ఎవరు? రాక్షసి లాంటి తల్లి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్ని పెంచే తీరుతెన్నుల విషయంలో కొంచెం మెళకువ పాటించాలి. బయట మీ ప్రవర్తన ఎలా ఉన్నా పిల్లల ఎదుట మీ ప్రవర్తన, మీ మర్యాద పోకుండా గౌరవాన్ని కాపాడుకునే విధంగా స్త్రీ పురుషులు బ్రతకాల్సి ఉంది. కొంతమంది పిల్లల ముందే చండాలంగా మాట్లాడుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు ఎంచుకుంటారు, దరిద్రంగా మాట్లాడతారు. అరే పిల్లలు చూస్తున్నారు, పిల్లలు దీని విషయంలో అభ్యంతర పడతారు, పిల్లలు సైకోలా తయారవుతారు అనుకోరు. ఒకవేళ నువ్వు వాదన పెట్టుకోవాలి, వాదించాలి అంటే పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత నీ భర్తతో ఆర్గ్యూ చేయాలంటే అప్పుడు. పిల్లల ముందు భర్తని తేలిగ్గా మాట్లాడకూడదు. కొంతమంది అలా మాట్లాడతారు. దానివల్ల వాడికి ముందు తండ్రి భయం పోతుంది. ఎందుకంటే తల్లే చెబుతుంది మీ నాన్న పెద్ద ఎదవరా అని. ఎదవని ఎవడు లెక్క చేస్తాడు? ఫస్ట్ లెక్క చేయరు. తర్వాత తండ్రిని ఎదవ అని చెప్పినప్పుడు తండ్రిని తృణీకరించడం మొదలుపెట్టిన పిల్లల తర్వాత తల్లిని కూడా తృణీకరిస్తారు. ఆరంభంలోనే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే సందర్భం వచ్చింది కనుక. అందరూ దాదాపు పిల్లల్ని కన్నారు గనక, పిల్లల్ని పెంచుతున్నారు గనక, భవిష్యత్తులో వాళ్ళు మిమ్మల్ని ఆదరించాలి గనక జాగ్రత్త పడండి. ఇప్పుడు ఏముందిలే అన్నట్టు నువ్వు జార విడిచావంటే రేపు అల్లాడిపోతావు. తెలుసా మీకు? ఏలీ నిర్లక్ష్యం, ఏలీ భార్య దరిద్ర పెంపకం, వెరసి ఏలీ కుమారులు హోప్ని ఫినెహాస్ అనే ఇద్దరు ఆకస్మికంగా అర్ధాంతరంగా కన్ను మూశారు. ఆ నాశనంలో ఏలీ కూడా కన్ను మూశాడు. అంటే పిల్లల ఎఫెక్టు తండ్రి మీద కూడా పడింది. వాళ్ళను గూర్చిన దుర్వార్త విని తండ్రి కూడా హతుడైపోయాడు. కాబట్టి పిల్లల్ని కనగానే సరికాదు, పిల్లల్ని పెంచే విషయంలో మెళకువ తప్పనిసరిగా ఉండాలి. కొంచెం పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయండి. వాళ్ళు మనసు విప్పి ప్రతిదీ నీతో చెప్పుకునేంత స్వేచ్ఛగా వాళ్ళకు అందుబాటులోకి వెళ్ళండి. పెత్తందారితనాలు చేసి బెగ తీసుకోవాకండి. వాళ్ళు ఏదన్నా కాస్త మంచిగా ప్రవర్తించి ఏదన్నా మంచిగా సాధిస్తే మెచ్చుకోండి, ప్రశంసించండి, ఘనపరచండి, వాళ్ళని ప్రోత్సహించి మాట్లాడండి. థామస్ ఆల్వా ఎడిసన్ తల్లి ఆ పనే చేసింది. వీడి చెవిటోడు, వీడికి వినపడదు, వీడికి మేము ఎంతో అరిసినా వినపడట్లేదు, వీడికి చెప్పినా ఎక్కట్లేదు, మా వల్ల కాదమ్మా వీడికి చదువు చెప్పడం అన్నం పెడతామని రాసి ఇచ్చారు తల్లికి. లెటర్ అబ్బాయి చేతికి ఇచ్చి పంపించారు స్కూల్ వాళ్ళు. ఆ లెటర్ తీసుకొచ్చి తల్లికి ఇచ్చి అందులో ఏముందంటే తల్లి చదివి కన్నీళ్ళు పెట్టి ఏంటి మమ్మీ ఏముంది అందులో అని అడిగాడు. నువ్వు పెద్ద మేధావంటయ్యా అంది. నువ్వు పెద్ద మేధావంట, నీకు చదువు చెప్పేంత శక్తి వాళ్ళ దగ్గర లేదంట, అందుకని నాన్నే చెప్పమని పంపించారు. నిజంగానే ఆ తల్లి పలికిన ఆ మాట బంగారు మాట అయిపోయింది. ఆ మాటను అలానే తీసుకున్నాడు ఆ బిడ్డ. నిజంగానే ప్రపంచ మేధావి అయిపోయాడు ఆయన.